కాంగ్రెస్ అసమర్థతకు ఇది కేవలం టీజర్ మాత్రమే. మునుముందు ప్రజలకు చుక్కలు కనబడేలా ఉన్నాయి. ఇచ్చిన హామీలు దేవుడెరుగు కనీస నిత్యావసర ధరలను కూడా కాంగ్రెస్ కంట్రోల్ చేయలేకపోతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా భారీగా పెరిగిన ఎల్లిగడ్డ ధరలే దీనికి ఉదాహరణ. ప్రస్తుతం మార్కెట్లో వెల్లుల్లి రేట్లు రెండింతలు అవగా సామాన్యుడు కొనలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఎల్లిగడ్డ ధరలు ఆకాశానికి ఎగబాకాయి. మొన్నటి వరకు అంతంత మాత్రంగా ఉన్న వెల్లుల్లి ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్యులకు భారంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో కిలో వెల్లుల్లిని 400 రూపాయలకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి, నవిపీట్, రెంజల్, షాటాపూర్ సంతల్లో ఎల్లిగడ్డ కిలోకు 400 రూపాయలు పలుకుతోంది. సామాన్యులు వెల్లుల్లి కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోయిన మార్కెట్లో ఎల్లిగడ్డల ధర 200 రూపాయలు ఉండే. ఈ మార్కెట్ వచ్చేసరికి 400 రూపాయలు ఉన్నాయి. విడివిడిగా ఉంటే 450 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు ఎట్లా కొనాలంటే ఎట్లా బాగా పీరమవుతుంది. అన్ని పీరేమే అందరు మరి ఓడుకుంటాను కైకిలు చేస్తేనే మనం 200 రాట్నాయి. 200 అంగలో పెట్టాలా, ఇంట్లో పిల్లలు పెట్టాలా, మొగడికి సేఫ్టీకి ఇవ్వాలా. 450 ఉన్నాక ఎండ్లకెళ్ళి ఉంటుంది మనిషి కొనేది. గరీబ్ ఉంటారు, ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. తెలంగాణలో ఇప్పటికే కూరగాయల ధరలు ఆకాశానికంటాయి. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా వెల్లుల్లి ధర విపరీతంగా పెరగటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్లు లేదని వాపోతున్నారు. ఎల్లిగడ్డ రేట్ ఎక్దం పెరిగిపోయింది. గిరాకులు వచ్చి ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పోయిన వారం 200 అమ్మినాం, ఈ వారం ఎక్దం 400 అంటే గిరాకులు కాకొచ్చింది సరిగా. ఎల్లిపాయలు అంటే రేట్ ఎక్కింది. ముందు 250 ఉండే, ఇప్పుడు 400 అయినాయి. ఎట్లా చెప్పాలా, ఎట్లా సేల్ చేయాలా? మేము రేట్లు బాగా పెరుగుతున్నాయి, సేల్ కావట్లే. కస్టమర్లకి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కిలో లెక్కల పౌలు వస్తున్నాయి. ఏం చేయాలా? వెల్లుల్లి ధర భారీగా పెరగటానికి ఈ ఏడాది పంట దిగుబడి సరిగ్గా రాకపోవటమే అని వ్యవసాయ నిపుణులు, వ్యాపారులు చెప్తున్నారు. దీనికి తోడు రవాణా ఛార్జీలను కూడా ప్రభుత్వం అమాంతం పెంచేయటంతో వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటాయని వాపోతున్నారు.